అందరికీ నమస్కారం. కార్యక్రమం ప్రారంభించే ముందు మనందరి గురువైనటువంటి బ్రహ్మర్షి పత్రి గారికి ఒకసారి మనం ధన్యవాదాలు చెప్పుకుందాం. మనం 78 ఎపిసోడ్ నుంచి ఒక విషయమే చెప్పుకుంటున్నాం. ఏంటంటే ఉపమాన ధ్యాన సందేశాలు. ఏమిటంటే ఉపమానం, పాము కూరలు పీకితే ఎవరికి హాని చేయదు. అలాగే మానవుల్లోని చెడు తొలగిస్తే ఎవరికి హాని చేయడు. ఈ ఉపమానం మీద ఇంచుమించు 24 ఎపిసోడ్ల నుంచి మానవుల్లో ఉన్నటువంటి ఎన్నో రకాల చెడు లక్షణాల గురించి చెప్పుకుంటున్నాం. ఈరోజు 25వ ఎపిసోడు, 25వ పార్టు, ఇంకొక చెడు లక్షణం గురించి ఈరోజు తెలుసుకుందాం. చెడు అంటే ఏంటి అంటే మనకు చెడు కలిగించేది. చెడు ఎలా కలుగుతుంది? చెడు పనులు చేస్తే కలుగుతుంది. చెడు పనులు ఎవరు చేస్తారు? ఎవరిలో చెడు ఉంటే వాళ్ళు ఇతరులకి చెడు చేస్తారు. మీరు చూడండి, పాము కూరలు పీకితే అంటున్నాం అంటే ఎవరికైనా పాము హాని చెయ్యగలదు అంటే కూరలు ఉంటేనే. ఆ 2 కూరలు లేకపోతే అది ఎవరిని ఏం చేయలేదు. కారణం ఏంటంటే ఆ కూరలోనే విషం ఉంది. ఇతరులకి హాని చేసేదే ఆ విషం. ఆ కూరలే లేకపోతే ఇంకా పాములో హాని చేసే లక్షణం ఏముంది అక్కడ? అంచేత అది ఎవ్వరికీ హాని చేయలేదు. అలా హాని చేసే ఆ కూరలు పీకేస్తే ఇంకేం చేయగలదు అది. అలాగే మానవుల్లో ఏమాత్రం చెడున్నా ఇతరులకి హాని చేస్తాడు. హాని చేసే ఆ చెడు తొలగించుకుంటే ఇంకెవరికి హాని చేస్తాడు? కానీ పాముకి 2 కూరలు ఉన్నాయి. కానీ మానవుల్లో ఎంతో చెడు ఉంది. ఎన్ని రకాల చెడు ఉంది. పత్రి గారు మొదట్లో ఏ మానవుడైనా జన్మ లేని స్థితి పొందాలంటే జన్మించిన తర్వాత, అంటే మానవ జన్మ తీసుకున్న తర్వాత ఇంకా జన్మ లేని స్థితి పొందాలంటే సుమారు 400-500 జన్మలు పడుతుంది అన్నారు ఆయన. నాకు అర్థం కాలేదు మొదట్లో, ఎందుకు అంత జన్మలు? గట్టిగా ప్రయత్నం చేస్తే ఈ జన్మలోనే మనము సాధించవచ్చు కదా, దానికి అన్ని జన్మలు ఎందుకు అని అనుకున్నాను. కానీ తర్వాత చూస్తూ ఉంటే, ఆలోచిస్తూ ఉంటే, అబ్బో అదంత తేలికైంది కాదు అన్న సంగతి అర్థమైంది. ఇంకా ఈ జ్ఞానం పెరుగుతూ ఉంటే ఇంకా బాగా అర్థమవుతుంది ఆయన చెప్పింది సత్యము అని. ఏం చేతంటే ఇప్పుడే చెప్పుకుంటున్నాం మనం, మానవుల్లో చెడు ఉంటే చెడే చేస్తాడని. మరి చెడు ఎన్ని రకాల చెడు ఉందో ఒక్కసారి ఆలోచించండి. ఇన్ని చెడులు తొలగించుకోవాలంటేనే ఇన్ని జన్మలు పడుతుందండి.
ఒక్కొక్క జన్మలో కొంత కొంత చెడు తొలగించుకుంటాడు. చివరికి చెడు లేని, తనలో ఏమాత్రం చెడు లేని స్థితికి చేరుకుంటాడు. చెడు ఉంటే మోక్షం ఎలా వస్తుంది? ఆఖరి జన్మ ఎలా అవుతుంది? అవన్నీ తొలగించుకోవాలి కదా. మరి మానవుల్లో చెడు లక్షణాలు ఉన్నాయి, అవే చెప్పుకుంటున్నాం 24 ఎపిసోడ్ల నుంచి. చెడు పనులు చేస్తాడు, వీటి గురించి చెప్పుకోవాలి. ఇంకా చెడు తిండ్లు ఉన్నాయి, చెడు మాటలు ఉన్నాయి, చెడు ఆలోచనలు ఉన్నాయి, చెడు అలవాట్లు ఉన్నాయి, చెడు వ్యసనాలు ఉన్నాయి, చెడు గుణాలు ఉన్నాయి. ఇవన్నీ తొలగించుకోవాలి చెప్పండి. ఇవన్నీ ఒక జన్మలో ఎలా అయిపోతుందండి? కానీ ఎవరైనా సరే వారిలో ఉన్నటువంటి ఎంత ఎక్కువ చెడును తొలగించుకుంటే నిజంగా వాడు అంత అదృష్టవంతుడండి. ఉన్న జన్మలో ఎంత ఎక్కువ చెడు తొలగించుకుంటే వాడు అంత అదృష్టవంతుడు. నిజంగా మనం అదృష్టవంతులు అని చెప్తూ ఉంటాను నేను, మనమంతా కూడా. కారణం ఏంటంటే మనలో ఉన్న చెడు తొలగించుకోవడానికి కావలసినటువంటి అద్భుతమైన శ్వాస మీద ధ్యాస అనే ధ్యానాన్ని పత్రి గారు మనకు అందించారండి. అందుకే మనం అదృష్టవంతులు. ఖచ్చితంగా చెప్తున్నాను నేను. ఈ శ్వాస మీద ధ్యాస ఉంచి ధ్యానం చెయ్యకపోతే మానవంలోని చెడు తొలగదు. ఎన్ని రకాల చెడున్నా తొలగించుకోగల ఏకైక సాధన ఏది అంటే శ్వాస మీద ధ్యాస. ఈ మార్గంలోకి వచ్చి కూడా పత్రి గారి ద్వారా ఈ శ్వాస మీద ధ్యాస అన్న ధ్యానాన్ని తెలుసుకుని కూడా చాలామంది అవివేకంతో, అజ్ఞానంతో రకరకాల సాధనలు చేస్తున్నారు, ధ్యానాలు చేస్తున్నారు. ధ్యానం అని చేస్తున్నారు, ఇంకా ఏది కూడా ధ్యానం కాదు. ఒక్క శ్వాస మీద ధ్యాసే ధ్యానం, ఇంకా చెప్పక్కర్లేదు. గైడింగ్ మెడిటేషన్ చేస్తారు, మ్యూజిక్ మెడిటేషన్ చేస్తారు, పాటలతో ధ్యానం చేస్తారు, సంకల్ప ధ్యానాలు చేస్తారు, ఓంకార ధ్యానాలు చేస్తారు, కర్మ విపాక అంటూ ఏయో మాటలు చెప్పుకుంటారు. ఇలా రకరకాల ధ్యానాలు చేస్తున్నారు. నిజంగా దురదృష్టమే. అద్భుతమైన గురువు దొరికి చాలా అద్భుతమైన మార్గం వారి ద్వారా పొంది దాన్ని వదిలేసి అన్నీ చేయడం అంటే ఎంత దురదృష్టం అండి. కానీ మనం చేస్తున్నాం. గుర్తుపెట్టుకోండి, ఏదో ఈ ధ్యానం చేస్తే శక్తి ఏదో వచ్చేస్తుందని అనుకుంటారు. శక్తి కంటే కూడా రానివ్వండి, శక్తి రావాలి. శ్వాస మీద ధ్యాస ఉంచినా లాభం లేదు, శక్తి వచ్చినా లాభం లేదు. మీలో చెడు ఒక్కొక్కటి తొలగిపోవాలి. మీ ప్రవర్తన మారాలి, మీరు మాట్లాడే విధానం మారాలి, ఆలోచన విధానం మారాలి. మీ పనులు మారిపోవాలి,
మీ ఆహార విధానం మారిపోవాలి. వీటిల్లో ఉండే చెడు ఏమాత్రం ఉన్నా అవి తొలగించుకుంటూ ఉండాలి. ఆ చెడు లక్షణాలన్నీ పోవాలి. అవి సరి చేయగలిగింది ఒక్క శ్వాస మీద ధ్యాస. అదే మీరందరూ చేస్తున్నారు. నిజంగా మనకి అదృష్టం ఏంటంటే టెక్నాలజీ పెరిగి ఈ జూమ్ రావడమేనండి. లేకపోతే విషయాలు ఎక్కడ తెలుసుకుంటామండి? ఇది ఏదో ఒకసారి నెలకు ఒకసారి భీమవరం వెళ్తే ఇన్ని విషయాలు ఎక్కడ తెలుస్తాయండి? ఈ జూమ్ ఉండడం వల్ల ప్రతిరోజు కొత్త కొత్త విషయాలు మనం తెలుసుకోగలుగుతున్నాం. అంచేత జూమ్ అన్నది విషయాలు తెలుసుకోవడానికి, భీమవరం 3 రోజుల క్లాస్ అన్నది ఈ తెలుసుకున్న వాటిని ఆచరణలో తెచ్చుకోవడానికి. రెండూ ఇంపార్టెంటే. తెలుసుకోవడము ఇంపార్టెంటే, ఆచరణలోకి తెచ్చుకోవడం ఇంపార్టెంటే. చాలామంది అనుకుంటారు పొద్దున్నే మేము జాయిన్ అయ్యాం కదా అనుకుంటారు. జాయిన్ అయ్యారు, తెలుసుకున్నారు, ఆచరణలోకి వచ్చేస్తుందా? ఒకరిలో మార్పు తీసుకురావాలి అంటే మనసులో ఎంత మార్పు రావాలండి? ఊరికే ఒక మాట చెప్తే మనసు మారిపోతుందా? తీవ్ర సాధన ద్వారా, తీవ్ర సాధన ద్వారా ఆ మనసులో మార్పు తెచ్చుకోవాలి. మనకు అటువంటి అద్భుతమైన అవకాశం భీమవరం క్లాసుల ద్వారా మనకి లభిస్తుంది. దాన్ని ఉపయోగించుకోకపోతే ఏదో వెళ్ళామండి, మొన్న వెళ్ళామండి, 6 మాసాల క్రితం వెళ్ళామండి, ఏంటి దానివల్ల ఏంటి ఉపయోగం? చేస్తారు, 2-3 మాసాలు మీరు గ్యాప్ ఇచ్చేసరికి మళ్ళీ న్యూట్రల్ అయిపోతారు. వచ్చింది వెనక్కి వెళ్ళిపోతుందండి, గుర్తెట్టుకోండి. మీరు ఎంత ఖాళీ చేసుకున్నా వ్యవహారాల్లో పడేసరికి ఆ ఖాళీ అంతా మళ్ళా నింపేస్తారు. తప్పదు. ఆ ఖాళీ చేసుకోవడం, ఇంకా అక్కడ చేయడం వల్ల ఆ శక్తి పెంచుకోవడం అయ్యే మార్పుకి నాంది అవుతుంది. ఇప్పుడు మనం ప్రతిరోజు మార్నింగ్ చేస్తున్నాం కూర్చుని, ఏ రోజు దాన్ని ఆ రోజు క్లియర్ చేసుకుంటున్నాం మనం. ఇంకేమైనా మనకి అవకాశం ఉంటే శక్తి కూడా సంపాదించుకుంటున్నాం. సంసారం చేస్తున్నాం, ఉద్యోగాలు చేస్తున్నాం, వ్యవహారాలు చూసుకుంటున్నాం. ఇవన్నీ మనసు మలినం చేసేవే. ఇవన్నీ మనసు శుద్ధంగా ఉంచుకోవాలి. ఎవరైనా సరే ఎప్పుడూ శుద్ధంగా ఉంచుకోవాలి. మలినం అవుతూ ఉంటే మనసు ఏ లక్షణాలు అయితే మనం తొలగించుకోవాలనుకుంటున్నామో అవి మళ్ళీ తిరిగి ప్రవేశిస్తాయి. అందుకే అలా శుద్ధంగా ఉంచుకోవడానికే ప్రయత్నం చేయాలి మనం. తప్పదు ఇది.
ఏమండి, ఎన్నో జన్మలెత్తి ఈ పని చేసే బదులు కష్టపడి ఈ జన్మలోనే ఎన్నో జన్మల్లో సాధించేది మనం సాధిస్తే నిజంగా ఎంత అదృష్టవంతులు అండి. ఓషో చెప్పాడు, ఎప్పటికైనా సరే ఎన్ని జన్మలు ఎత్తినా సరే ఈ ధ్యాన మార్గంలోకి వచ్చి ఆ లక్ష్యాన్ని సాధించాలి. ఇంకా వచ్చే జన్మ చూసుకుందాం, ఆ పై జన్మ చూసుకుందాం. చూసుకో, పత్రి గారు కూడా అంటారు, ఏం తొందర లేదు నాయనా అంటారు. తొందరపడనవాడు దుఃఖం కలిగినప్పుడు, కష్టాలు వచ్చినప్పుడు, బాధ కలిగినప్పుడు బాధ పడకూడదు. దుఃఖం కలిగినప్పుడు దుఃఖించకూడదు. కష్టాలు వచ్చినప్పుడు విలవిల్లాడకూడదు. నువ్వు కావాలనుకున్నావుగా, నువ్వు బయట పడాలనుకుంటేనే ఏదైనా ఈ పని చేయాలి. ఆ కష్టాలు వద్దంటే ఈ కష్టం పడవలసిందే. కష్టపడకుండా కష్టాలు పోవండి, గుర్తెట్టుకోండి. పొద్దున్నే లేవాల్సిందే, తప్పదు, కష్టమైనా లేవాలి. కూర్చోవలసిందే, కూర్చోలేకపోయినా కూర్చోవాలి ధ్యానంలో. ఇంటిని శుద్ధి చేసినట్టు మనసును కూడా శుద్ధి చేయవలసిందే, తప్పదు. ఇంటిని రేపు తుడుచుకుంటాను అంటారు, తుడుచుకోవచ్చు. ఆ దుమ్ము పట్టిన ఇంట్లో నువ్వేం నడవగలవు, అక్కడ ఏం ఉండగలవు? మన భారతదేశంలో రోజుకు 2 సార్లు తుడుచుకోవాలి. అలా తుడుచుకునే వాళ్ళు ఉన్నారు ఇంటిని. సంసారంలో మునిగిపోయిన వాడు పొద్దున్న ఒకసారి సరిపోదు, సాయంత్రం కూడా శుద్ధి చేసుకోవాల్సిందే, తప్పదు. మనసుని ఫ్రెష్గా పెట్టుకోండి. ఇంటిని శుద్ధి చేస్తే, తుడిస్తే హాయిగా జీవిస్తాం. మనసును శుద్ధి చేస్తే రాత్రి ప్రశాంతంగా నిద్రపోతాం. అందుచేత ఈ శుద్ధి అన్నది చాలా చాలా ముఖ్యమైన సంగతి తెలుసుకోండి. ఏదో ఎన్నో జన్మల్లో చేసుకున్న పుణ్యమే మనం ఈ పని చేయడానికి ఉపక్రమిస్తున్నాం, చేస్తున్నాం, సాధిస్తున్నాం, కష్టపడుతున్నాం. మనం కష్టపడవలసిందే, నేను చెప్తున్నాను. నేను కష్టపడకుండా లాభం లేదు. అంచేత మనలో ఉన్నటువంటి, మనం తొలగించుకోవాల్సినటువంటి ఇంకొక చెడు లక్షణం ఏంటంటే విషయాసక్తి. విషయాసక్తి
విషయాశక్తి అంటే ప్రపంచంలో ఉన్న వస్తువుల పట్ల, ప్రపంచంలో ఉన్న వస్తువుల పట్ల ఆసక్తినే విషయాసక్తి అంటారు. ప్రపంచంలో ఉన్న విషయాల పట్ల ఆసక్తినే, వస్తువుల పట్ల ఆసక్తినే విషయాసక్తి అంటారు. ఆ విషయాల పట్ల, వస్తువుల పట్ల ఆసక్తి ఉన్నవారికి ఆత్మ పట్ల ఆసక్తి ఉండదండి. వాళ్ళకి చెప్పినా అర్థం కాదండి. ఎక్కదండి. మనం చెప్తే విమర్శిస్తారు. కొంతమంది విమర్శించకపోయినా నీ పాటలు నువ్వు పడు, నన్ను వదిలేయి అంటారు. వాళ్ళు ఎంతో శ్రద్ధగా ఇవన్నీ వినాలి. తానెవరో తెలుసుకోవాలి, తను చేయవలసిందేంటో తెలుసుకోవాలి. ఎన్ని అవగాహన ఉంటే అప్పుడు ఆసక్తి కలుగుతుంది. కానీ లేకపోతే ఆత్మ పట్ల ఆసక్తి ఎలా కలుగుతుంది? ఆ వస్తువుల పట్ల, ఆ విషయాల పట్ల, ప్రాపంచిక విషయాలే, వాటి పట్లే ఆసక్తి చూపిస్తారు. మీరు చూడండి, మీరు రైల్లో ప్రయాణం చేస్తున్నా, బస్సుల్లో ప్రయాణం చేస్తున్నా, మాట్లాడుకోకుండా ఎవరు ఉండరు. పరిచయం లేకపోయినా పక్కోడితో మాట్లాడతారు. చూసుకోండి మీరు. ఒక్కసారి మీరు అబ్జర్వ్ చేయండి. వాళ్ళని అబ్జర్వ్ చేస్తే వేటి గురించి మాట్లాడతారు వాళ్ళు? కొంచెం స్టూడెంట్స్ లాంటి వాళ్ళు అయితే ఆ క్రికెట్ గురించి, ఆటల గురించి మాట్లాడతారు. అదే మగోళ్ళు వాళ్ళు అయితే రాజకీయాల గురించి మాట్లాడతారు. ఆడవాళ్ళు అయితే ఆ సినిమాల గురించి, దాని గురించి మాట్లాడతారు. లేకపోతే వాడి మీద, ఈడి మీద, ఆడు గురించి, ఈడి గురించి చెప్పుకుంటారు. కానీ ఆత్మ పట్ల ఆసక్తి ఉన్నవాళ్ళు వాటి మీద అనాసక్తి చూపిస్తారు. ఆ మాటల పట్ల వీళ్ళ బోరు కొడుతుంది, ఎక్కువ వింటే తలనొప్పి కూడా వస్తుంది. వీళ్ళే కనుక ఓ ముగ్గురో నలుగురో కలిసి ప్రయాణం చేస్తూ ఉంటే ఇవే మాట్లాడుకుంటారు. ఈ తెలుసుకున్న విషయాలు, విన్న విషయాలు, వీటి గురించే మాట్లాడతారు. వీళ్ళకి ఈ ప్రాపంచిక విషయాల పట్ల, ఆ వస్తువుల పట్ల ఆసక్తి ఉండదు. బిజినెస్ పీపుల్ ఉన్నారనుకోండి, వాడు అది సంపాదించాడు, వీడు ఇది సంపాదించాడు, వాడు ఆ ఇండస్ట్రీ పెట్టాడు, వీడి నేను ఆ వ్యాపారం పెట్టాను, వీడు ఈ వ్యాపారం పెట్టాడు, ఏం మాట్లాడతారు. వాడికి అంత వచ్చింది, వీడికి ఎంత పోయింది, ఇవన్నీ మాట్లాడతారు. వాడు అది కొన్నాడు, వీడు ఇది కొన్నాడు, వాడు అది కట్టాడు, వీడు ఇది కట్టాడు. వీళ్ళు మాట్లాడుకునేవి ఏది కొన్నాళ్ళకి ఉండదు. చాలా విచిత్రం అది.
భలేగా ఉంటుంది అది. అదే భార్యాభర్తలు మాట్లాడుకున్నారు అనుకోండి, వాళ్ళు విషయాల పట్ల మాట్లాడతారు. ఈ స్థాయిలోకి రాని వాళ్ళు. ఆ పిల్లం ఏముంటుంది, మనకి ఇల్లు లేదు, ఇల్లు కడదాం ఉంటుంది. ఆ మొగుడేమంటాడు, మనం ఎక్కడ కట్టగలమే, తర్వాత చూద్దామంటాడు. లేకపోతే మొగుడేమంటాడు, ఆ భార్యతో సరదాగా తిరుగుదామంటాడు. ఆడు బయట అన్నీ చూస్తూ ఉంటాడు, ఎవరిని చూసినా రకరకాల డ్రెస్సులు గిస్సులు వేసుకుంటాడు. ఆడు పిల్లమ ఊరికే చీర ఒకటే కట్టుకుంటుంది, వీడికి నచ్చదు అది. నువ్వు కూడా డ్రెస్ వేసుకోవచ్చు కదే అంటాడు. దానికి కంపరం. ఆడు మావిడు కూడా అలాగే ఉంటే బాగుంటుంది అనుకుంటాడు, డ్రెస్ వేసుకురమ్మంటాడు. ఆ విషయాల పట్ల ఏముంది దాంట్లో, ఏది వేసుకుంటే వేసుకుంది, ఊరుకోడే గొడవలు ఇలా ఉంటాయి. ఏ మాటలు ఇంకంతకన్నా ఏముంది, పుట్టినప్పటి నుంచి వచ్చేదాకా ఇలాగే మాట్లాడుకుంటూ ఉంటారు. కానీ ఎవరైతే ఈ ఆధ్యాత్మిక మార్గంలోకి వస్తారో, దీంట్లో ఆసక్తి చూపిస్తూ ఉంటారో, వారి మాటలు ఇలా ఉండవండి, మారిపోతాయి పూర్తిగా. ఆశ్చర్యం కలిగిస్తాయి అవి వినేవాళ్ళకి. ఏంటి ఇల్లు పిచ్చి పట్టినట్టుంది వీళ్ళకి అనుకుంటారు. బయట వాళ్ళే కాదు, ఇంట్లో వాళ్ళు కూడా అనుకుంటారు. ఎందుకంటే ఈ విషయాల పట్ల వాళ్ళకి ఆసక్తి ఉండదు. అంతకుముందు నాకు ఇవి కావాలి, అవి కావాలి అనుకునేవాళ్ళు నేను ఇది పొందాలి, అది పొందాలి, ఈ సాధన చేయాలి, ఆ క్లాసులకు వెళ్ళాలి, ఈ క్లాసులకు వెళ్ళాలి, ఈ సాధన చేయాలి, జ్ఞానం సంపాదించుకోవాలి, ఈ సేవలు చేయాలి, ఇలా ఉంటాయి. వాళ్ళు చేసే సేవలు వేరే ఉంటాయి. ఆధ్యాత్మిక మార్గంలో వచ్చిన వాళ్ళు చేసే సేవలు ఇంకో రకంగా ఉంటాయి. ఈ మార్గంలోకి వచ్చిన వాళ్ళు విషయాల పట్ల ఆసక్తి కంటే సేవల పట్ల ఆసక్తి ఉంటుంది. అంచేత విషయాల పట్ల ఆసక్తి ఉన్నవారికి ఆత్మ పట్ల ఆసక్తి ఉండదు. అంతేకాదు, ఆత్మ పట్ల ఆసక్తి లేని వారికి మోక్షం పొందాలని కూడా ఉండదు. అసలు మాట్లాడరు మోక్షం గురించి. ఆత్మ పట్ల ఆసక్తి లేని వారికి మోక్షం పొందాలని ఉండదు. ఎప్పుడైతే ఉండదో ఆ ప్రయత్నం చేయరు. విషయాల పట్ల ఆసక్తి లేని వారికి ఆత్మ పట్ల ఆసక్తి ఉంటుంది. ఏమైనా సరే ఆత్మ అయిన నేను ఆ మోక్షాన్ని పొందాలి అనేటువంటి ఆసక్తి, పట్టుదల వాళ్ళు వస్తుంది. మరి మోక్షం పొందాలని వారికి ఉండకపోతే ఏమవుతుంది? దుఃఖం కలుగుతూ ఉంటుంది. వాళ్ళకి ఎందుకు దుఃఖం కలిగిందో, ఆ సమస్య ఎందుకు వచ్చిందో, ఆ కష్టం ఎందుకు వచ్చిందో, ఆ గొడవ ఎందుకు జరిగిందో
ఆ బాధ ఎందుకు కలిగిందో అర్థం కాదు. అర్థం కాక అటు ఇటు పరిగెడతారు, ఆ గురువుని ఈ గురువుని పట్టుకుంటారు, ఆ గుడికి ఈ గుడికి వెళ్తారు, ఆ చర్చికి ఈ చర్చికి వెళ్తారు, అటు ఇటు పరిగెడుతూ ఉంటారు. వాళ్ళకి ఏం అర్థం కాదు అది, ఆ దుఃఖం ఎందుకు వచ్చిందో. దాంట్లోంచి బయటపడాలనేటువంటి ఆసక్తి ఉంటూ ఉంటుంది. అంచేత గుర్తుపెట్టుకోండి, ఈ విషయమే అంటే ఆత్మ పట్ల ఆసక్తి లేని వారికి మోక్షం పొందాలనే ఆసక్తి ఉండదు అన్న విషయాన్ని ఈ శ్లోకం ద్వారా చెప్పడం జరిగింది. ఏంటంటే ఆ శ్లోకం, విషయాసక్తి చిత్తానాం, చిత్తము అంటే మనసు, మందస్యం దూదయం యథా గీత సారమిదం శాస్త్రముక్తం మోక్షార్థ సిద్ధయే. అంటే తాత్పర్యం రాసుకోండి. గ్రుడ్డి వారికి చంద్రోదయం వల్ల ఏమీ ప్రయోజనం లేదు. గుడ్డి వారికి చంద్రోదయం వల్ల ఏమీ ప్రయోజనం లేదు. అలాగే విషయాసక్త చిత్తము గలవారికి ఈ గీతాశాస్త్రము కేవలం గీతాశాస్త్రం ప్రయోజనం కాదు. భగవద్గీత వాళ్ళకి ఏం ప్రయోజనం లేదు. ఎందుకంటే ఈ గీతాశాస్త్రం అంటే ఈ భగవద్గీత కేవలం మోక్షం పొందాలనే కాంక్ష ఉన్నవారికే చెప్పబడింది. మళ్ళీ ఇంకోసారి చెప్తున్నాను తాత్పర్యం. గ్రుడ్డి వారికి చంద్రోదయం వల్ల ఏమీ ప్రయోజనం లేదు. అలాగే విషయాసక్త చిత్తము గల వారికి ఈ గీతాశాస్త్రం ప్రయోజనం కాదు. ఎందుకంటే ఈ గీతాశాస్త్రం కేవలం మోక్షం పొందాలనే కాంక్ష ఉన్నవారికే చెప్పబడింది. అందుకే మీరు చూడండి, హిందువులే ఎంతమంది ఇళ్లల్లో భగవద్గీత ఉంది చెప్పండి? ఎంతమంది భగవద్గీత మీద ఆసక్తి చూపిస్తున్నారు? ఎందుకు చూపించట్లా? ఎందుకంటే వాళ్ళకి విషయాల పట్ల ఆసక్తి ఎక్కువ. ఇంకా భగవద్గీత ఏం చేసుకుంటారు? పైగా అంటారు, భగవద్గీత చదివితే మటుకు నాకేం అర్థమవుతుంది అంటారు. అర్థం చేసుకోవాలి అంటే చేసుకోవాలని వాళ్ళకి ఆ కాంక్ష ఉంటే ఏదో మార్గం ద్వారా, ఎవరో ఒకరి ద్వారా ఖచ్చితంగా అర్థం తెలుసుకోవచ్చు. అంతెందుకండి, విద్యా ప్రకాశానందగిరి స్వామి వారు రాసినటువంటి గీతా మకరందం
నేను ప్రతి ఒక్కరికి చెప్తున్నాను. నేను తప్పనిసరిగా ప్రతి ఒక్కరి దగ్గర అది ఉంచుకోవాలి. పత్రి గారు ఓ సంవత్సరం అందులో ఉన్న శ్లోకాలన్నీ పట్టారంటే విద్యాప్రకాశానందగిరి స్వామి రాసినటువంటి ఆ గీతా మకరందం ఎంత ప్రాముఖ్యం ఇచ్చారో ఆయన. నేను కూడా ఏ విషయం గురించి చెప్తున్నా ఉదాహరణ ఇవ్వాలి అంటే భగవద్గీతలోంచే ఇస్తూ ఉంటాను. భగవద్గీతలో చెప్పనిది, వివరించనిది అంటూ ఏది ఉండదు. దేనికి సంబంధించింది కావాలన్నా అందులో ఉంది గీతలో. ఎందుకంటే విద్యాప్రకాశానందగిరి స్వామి శ్లోకము తాత్పర్యమే కాకుండా దాని వివరణ కూడా ఇస్తారు ఆయన అర్థం చేసుకోవడానికి. ఆ తాత్పర్యం మనకు అర్థం కాదని దాని వివరణ కూడా చాలా ఇస్తారు. నిజంగా ఆసక్తి ఉంటే ఆ గీతని ఇంకా 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 వివరించేవాళ్ళు ఎంతోమంది ఉన్నారు. ఏదో విద్యాప్రకాశానందగిరి చెప్పింది చదవడమే కాదు, మరి పత్రి గారు 70-80 శ్లోకాలు ఏరి మరీ ఇచ్చారు. చాలా అద్భుతంగా వాటిని వివరించారు. మరి అయ్యి చదివే నేను మళ్ళా 2 పుస్తకాలు రాయడం జరిగింది. భగవద్గీత సారం, కృష్ణ సందేశం. దాంట్లో ఇంకా వివరంగా నేను ఇచ్చాను. మరి గీతా మకరంద ఇంకో బుక్ కూడా రాశాను. ఇవన్నీ చదవాలి, ఒక్కటే కుదరదు. మీరు ఏదో శ్లోకం చదివేసి ఆ తాత్పర్యం చదివితే ఏమర్థమవుతుంది? అర్థం కాదు. నేను ధ్యానంలోకి రాకముందు అనుకునేవాడిని గీత చాలా గొప్పది కదా అని. ఓసారి తీసి చదివాను. ఓ నెలల దాకా చదివాను. నెలలు చదివితే నాకు ఒక అధ్యాయం అయింది. ఏం అర్థం కాలేదు, మన వల్ల కాదని పక్కన అడేశాను నేను. అప్పుడు అలాంటిది ధ్యానంలోకి వచ్చాక మరి తీసి చదవడమే కాదు, దాని మీద 2 పుస్తకాలు రాశాను. దాని మీదే నేను సందేశాలు చెప్తున్నాను అంటే ఎంత అర్థం చేసుకున్నానో తెలుసుకోవచ్చు. పత్రి గారు అందుకే అంటారు, ధ్యానం చేయని వాడికి గీత అర్థం కాదు అని. ధ్యానం చేస్తేనే గీత అర్థమవుతుంది. గీత, భగవద్గీత నీకు అర్థమవుతేనే నువ్వు గొప్పవాడివి. భగవద్గీత నీకు అసలు అర్థం కాకపోతే నువ్వు చాలా తక్కువ స్థితిలో ఉన్నావు. నువ్వు ఏదో గీత అనేటువంటి అది తెలుసుకుని అది గొప్పది అని అర్థం చేసుకుని ఆ గీత మన ఇంట్లో ఉంచుకుంటే ఏం తెలియకపోయినా సరే నువ్వు కొంత లెవెల్లో ఎదిగిన వాడి కిందే లెక్క, కొన్ని జన్మలు తీసుకున్నవాడి కిందే లెక్క. సామాన్యుడు గీత ఏమీ ఆసక్తి ఉండదు. ఏం చేసుకోమే అంత పుస్తకం అంటారు. ఈ ఇస్కాన్లో వాళ్ళు ట్రైన్స్లోను బస్సులోను ఆ గీతలు పట్టుకొచ్చి అమ్ముతూ ఉంటారు. అవి కొన్నవాళ్ళు ఉండరు. డ్రింకులు కొంటారు, ఐస్ క్రీములు కొంటారు, ఎంతంత రేట్ అయినా కొనేస్తారు. ఇంకా నానా చెత్త కొంటారు ట్రైన్లో వచ్చాయి. గీత మటుకు కొంటారు. అంచేత పెద్దలు ఏం చెప్పారంటే, గుడ్డి వారికి చంద్రోదయం వల్ల ఏమీ ప్రయోజనం లేదు. అటు కళ్ళు లేవు, చంద్రుడు ఉదయించాడు,
ఆ అందం చూడగలడా? ఆ కాంతి యొక్క అనుభూతి పొందగలడా? ఏం లేదు. చంద్రోదయమైన ఒకటే, ఆడికి సూర్యోదయమైన ఒకటే గుడ్డోడికి. ఆ పూర్ణచంద్రుడు ఆ పౌర్ణమి రోజు చూస్తే ఎంత ఆహ్లాదంగా ఉంటుంది. మీరు సినిమాల్లో చూడండి, కొన్నిసార్లు ఆ సీనరీస్ తీస్తూ ఉంటారు. ఆ చంద్రోదయం చూపిస్తూ వాళ్ళు ఆ పున్నమి వెన్నెల్లో ఆహ్లాదంగా పాడుకుంటూ ఉంటారు. అంత ఆహ్లాదంగా ఉంటుంది. గుడ్డోడికి ఏం తెలుస్తుంది? అలాగే విషయాల పట్ల ఆసక్తి ఉన్నవాడిని గుడ్డివాడితోటే పోల్చారండి. గుడ్డివాడికి చంద్రోదయం వల్ల ఏ ప్రయోజనం లేదు. అలాగే విషయాల పట్ల ఆసక్తి అటువంటి మనసు ఉన్నవాడికి ఈ భగవద్గీత ఉపయోగం లేదు. వాడికి ఎవరికి అంటే చంద్రోదయం ఎవరికి అంటే కళ్ళు ఉన్నవాడికి. భగవద్గీత ఎవరికి అంటే మోక్షం పొందాలనే కాంక్ష ఉన్నవారికే. గుర్తెట్టుకోండి, మోక్షం పొందాలనే కాంక్ష ఉన్నవారికి. అంచేత బాగా గుర్తుపెట్టుకోండి ఇది. విషయాసక్తి ఉంటే ఎంత నష్టపోతామో తెలుసుకోండి. అందుకే పెద్దలు చెప్తారు, విషయ విరక్తి ఉండాలి, ఆత్మ ఆసక్తి పెరగాలి. వాడు గొప్పవాడు. నిజంగా నేను చెప్తున్నాను. నేను మనందరము అలాంటి వాళ్ళమే. లేకపోతే మీరు వాళ్ళు జాయిన్ అవుతారా? ఇలా జాయిన్ అవుతారా? రోజును ఇంత శ్రద్ధగా చేస్తారా? ఆత్మ ఆసక్తి ఉంటేనే ఇలాంటి సాధనలు చేస్తారు. చూడండి, మొన్న 5 రోజులు 50 గంటల ధ్యానం ఎన్ని కండిషన్లో. ఎవరైనా బుక్ చేసుకోవడానికి సింధూరా ఫోన్ చేస్తే వాళ్ళందరికీ కండిషన్లు పెట్టేది. చేయగలరా లేదా, ఫోన్లు తీసేసుకుంటారు, మాట్లాడడానికి లేదు, చాలా కండిషన్లు పెట్టింది. ఎన్ని కండిషన్లు పెట్టినా 400 మంది పైచలు బుక్ చేసుకున్నారు. చాలా ఆశ్చర్యం అండి. మాకు 1-2-3 గంట మాకు ఇదే ముఖ్యమన్నారు. 5 నుంచి ధ్యానం చేయమంటే 2 నుంచి 3 నుంచి కూడా ధ్యానం చేశారు. నిజంగా ఎంత ఆసక్తి అండి అది. అందుకే మనోళ్ళంతా సామాన్యులు కాదు అంటాను నేను. చాలా చాలా గొప్పవాళ్ళు మనోళ్ళంతా. ఆ శ్రద్ధ ఇంకా పెంచుకోండి. ఒక 1-2-3 కాదు, మధ్య మధ్యలో ఏదైనా క్లాసులో ఉన్నా ఈ పుణ్యక్షేత్రాలు లాంటివి అవి కూడా మనం అటెండ్ అవుతూ ఉండాలి. ఖాళీ చేసుకోవాలి, ఇంక తప్పదు. ఖాళీ లేదు. మూర్ఖం కాకపోతే ఇంకేటి. ఎన్ని జన్మలు ఖాళీ లేదు. ఈ ఖాళీ లేక ఏ జన్మలో ఖాళీ ఉంటుంది చెప్పండి ఎవరికైనా? ఏ జన్మలో సంసారం ఉండదు, ఏ జన్మలో భార్య ఉండడు, ఏ జన్మలో భర్త ఉండడు, ఏ జన్మలో పిల్లలు ఉండరు.
ఇప్పుడు ఏమున్నాయో నువ్వు ఎన్ని జన్మలు ఎత్తినా ఇవి ఉంటూనే ఉంటాయి. ఏ జన్మలో కష్టాలు లేవు, మళ్ళీ ఏడుతూ కూర్చుంటారు. ఏటో దేవుడు నా బతికేలా చేశాడంటారు, నాకు సమస్యలు ఎక్కువైపోయినాయి అంటారు, ఏంటో పరీక్షలు ఎక్కువైపోయినాయి అంటారు. ఇటువంటివి లేని ఆ స్థితి కోసం నువ్వు ప్రయత్నించవే. ఎక్కువైపోయినాయి ఏడుతో కానీ అన్ని పనులు చేసుకుంటారు. ఆ కష్టాలు అంటారు, అన్ని పనులు చేస్తారు. భోజనం మానేస్తారా, తిండి మానేస్తారా, లేదా ఏది మానేస్తారు, అన్నీ చేసేస్తారు. కాసేపు జ్ఞానాన్ని కేటాయించలేరు పొద్దున్న. ఎలా వీలవుతుందండి అంటారు. ఆహాహా, అంచేత అర్థం చేసుకోవాలి. అర్థం అవుతే ఆచరిస్తాం. అదే నేను అంటూ ఉంటాను. పెద్దలు ఇలాంటివన్నీ ఎప్పుడో ఇచ్చారు సందేశాలు. పత్రి గారు ఏమన్నారంటే, ఇప్పుడు నేను ప్రత్యేకించి మీకు చెప్పవలసిన పని లేదు, ఇప్పుడు నేనేం చెప్పాలనుకుంటున్నానో చెప్తున్నానో ఇవన్నీ ఇంతకుముందు ఎంతోమంది పెద్దలు చెప్పిన విషయాలే, వాటినే ఇప్పుడు మళ్ళీ మీకు గుర్తు చేస్తున్నాను అంటారు. నేనేం కొత్తగా తెచ్చి చెప్పట్లేదు అంటారు. వాళ్ళంతా పుస్తకాల్లో చెప్పారు, ఈయన లైవ్లో చెప్పాడు. లైవ్లో ఉన్నాయని నేను పట్టుకున్నాను కాబట్టి అవన్నీ నేను అర్థం చేసుకోగలిగాను. వాళ్ళందరూ చెప్పినవి బాగా అర్థం చేసుకోగలిగాను. అందుకే ఈ స్థాయికి వచ్చాను నేను. నాకు అర్థమైంది ఈ విషయాలు, ఈ డబ్బు, భోగాలు, ఈ ఐశ్వర్యాలు, ఈ పదవులు ఇవన్నీ ఉండేవి కావు. ఇది కాదు కావాల్సింది. ఆత్మను ఆశ్రయించడం ద్వారా పొందేటువంటి మోక్షమే ఏ మానవుడైనా కోరుకోవాల్సింది, సాధించవలసింది. అప్పుడే శాశ్వతంగా దుఃఖంలోంచి బయటపడతాడు. అది అంచేత ఈ విషయాసక్తి గురించి శంకరాచార్య వారు కూడా చెప్పడం జరిగింది. అది రేపు మనం తెలుసుకుందాం. మరి అవకాశం ఇచ్చి మీ అందరికీ మరొక్కసారి ధన్యవాదాలు చెప్తున్నాను. థ్యాంక్ యూ.